మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఫ్రంట్ అనేది ఎట్లా కట్ చేసుకోవాలి, ఫ్రంట్ నెక్ ఎంత రావాలనేది మీకు చూపిస్తా, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనము కట్ చేసింది ఇది ఉంటుంది కదా, ఇది వచ్చి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసింది, అర్థమైంది కదా. నేను ఇది బ్యాక్ పార్ట్ ఇట్లా వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఫ్రంట్ ఎక్కడ వేసుకోవాలి, ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ వేసుకోవాలంటే మీరు చూడండి, ఇక్కడ ఐన్స్ రావాలి. ఇది మనకు వచ్చేసి 80 సెంటీమీటర్ల క్లాతే ఆమె ఇచ్చేసింది. మాత్రం మనకు పెద్ద సైజ్ బ్లౌజ్ ఇచ్చేసింది. దీంట్లోనే ఐన్స్ ఇవన్నీ ఎలా తీసుకోవాలి మనం, ఓకేనా. ఎట్లా అనేది మీకు చూపిస్తా. ఇది వచ్చి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. ఇక్కడ ఐన్స్ రావాలి, ఫ్రంట్ రావాలి, సేప్ పట్టీలు రావాలి, ప్రతి ఒక్కటి ఇందులోనే రావాలి. లైనింగ్ అయితేనే మనకి ఏమవుతుంది అంటే లైనింగ్లో సెట్ అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు మనకు లైనింగ్ లేదు కాబట్టి ఓన్లీ సాదా ముక్క కాబట్టి మనం ఎట్లా సెట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తా, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనకి ఒక ఫ్రంట్, ఇది ఫ్రంట్ను మనము ఇక్కడ బ్యాక్ది ఇక్కడ షోల్డర్ కట్ చేసింది, ఇది ఇట్లా వేసేసుకోవాలి. ఇట్లా వేసేసుకొని కనిపిస్తుందిగా మీకు, ఇక్కడ వచ్చేసి కొంచెం ముక్క మనకు జాయింట్ అయిపోతుంది, అయినా పర్వాలేదు. ఇప్పుడు మీకు చూపిస్తా. ఇప్పుడు ఇది కనిపిస్తుందిగా, ఇక్కడ వచ్చి మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎట్టుందో అట్లనే మనము కట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ను మనం ఏం చేయొద్దు, ఓన్లీ ఫ్రంట్ నెక్ తప్ప ఇది ఎట్లుందో అట్లనే కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇది ఎట్లుందో అట్లనే మీరు గీసేసుకోండి. బ్యాక్ పార్ట్ ఎట్లుందో అట్లనే గీసేసుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర ఒక ఫ్రంట్ది మాత్రమే ఆపాలండి, ఓకేనా. ఇట్లా వచ్చేసిన తర్వాతకి ఒక 2 ఇంచెస్ తగ్గించి పెట్టేసుకొని, మీకు ఇట్లా గీయడం రాలేదనుకోండి స్కేల్ తీసుకోండి. స్కేల్ తీసుకొని ఇట్లా గీసేసుకోండి, ఓకేనా. ఇది మనకు వచ్చేసినట్టు. ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా, ఓన్లీ ఫ్రంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ అనేది మన యొక్క సైజ్ బ్లౌజ్ తీసుకోవాలి. సైజ్ బ్లౌజ్ తీసుకొని మనము ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఉక్స్ల పట్టి సైడే తీసుకోవాలండి, కాజా పట్టి సైడ్ తీసుకోవద్దు. ఫ్రంట్ నెక్ కట్ చేసేటప్పుడు ఉక్స్ల సైజే తీసుకోవాలి, ఉక్స్ల పట్టి సైడే ఇట్లా తీసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. చూడండి కనిపిస్తుందిగా మీకు, ఇట్లా రౌండ్ షేప్లో. ఇంతే మనకి ఇంత అర్థమైందిగా. ఆమె సైజ్ ఎంత ఉందో అంతే వచ్చేసినాక దీన్ని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. అర్థమైంది కదండి. మన బ్యాక్ పార్ట్ ఎట్లుందో అట్లనే మొత్తము గీసేసుకోవాలి. ఎటు సైడు సంక సైడు, ఇటు సైడు, ఇటు నెక్ సైడు. ఓన్లీ నెక్ సైడ్ మాత్రము ఆపి ఆమె సైజ్ ఎంత ఉందో అంత చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 1.5 2 ఇంచెస్ మలుచుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. దీన్ని తీసి పక్కకు పెట్టేసుకుందాం. ఇది వచ్చేసింది మనకి. వచ్చేసినాక చూడండి, మీకు ఒకవేళ ఆమె ఫ్రంట్ నెక్ ఏమన్నా తెగుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఫ్రంట్ నెక్కులు బాగా హెవీగా ఉన్న తెగిపోతుందండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ స్టిచ్చింగ్కి ఇంత పోతుంది కదా, ఇక్కడ వచ్చి మనకు 6.5 అంటే సెట్ అవుతుంది, సరిపోతుంది అన్నట్టు, ఏమీ ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు వచ్చేసి నేను ఇది కట్ చేస్తాను. ఇటు మళ్ళీ ఐన్స్ వచ్చేటట్టు చూసుకోవాలండి. మనకు 80 సెంటీమీటర్ల క్లాత్నే 15 ఇంచుల కప్పు పొడవు రావాలి, హ్యాండ్స్ పొడవు రావాలి, ఫ్రంట్ రావాలి, హ్యాండ్స్ సేప్ పట్టీలు రావాలి, అన్నీ ప్రతి ఒక్కటి ఇందులోనే రావాలండి. ఇట్లా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ మిగిలింది చూసారా, ఇది ఇట్లా మనం జాయిన్ చేసుకుంటే మనకు సెట్ అయిపోతుంది. ఇక్కడికి క్రాస్ పీస్ వచ్చినట్టు ఉంటుంది, ఇక్కడ కరెక్ట్ మనకు సెట్ అయిపోతుంది. ఈ జాయింట్ కనిపిస్తుంది మీకు, ఇట్లా వేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నేను ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసి మీకు సేప్ ఎట్లా కట్ చేయాలనేది చూపిస్తా, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనము ఇట్లా పెట్టుకున్నాం కదా, ఇది బ్యాక్ ఎంత ఉందో అంత వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఇది ఇట్లా పెట్టేసుకున్న తర్వాతకి ఇక్కడ వచ్చేసి
ఆమె సైజ్ బ్లౌజ్ తీసుకోండి. సైజ్ బ్లౌజ్ తీసుకొని ఆమె యొక్క హుక్స్లో పట్టి సైడ్ తీసుకొని ఇది చూడండి, ఇక్కడ ఎట్లా మార్కింగ్ చేసుకోవాలి. మీకు టేప్ తోటి చూపిస్తా, మళ్ళీ తర్వాత నెక్స్ట్ దీంతో చూపిస్తా, ఆమె సైజ్ బ్లౌజ్ తోటి చూపిస్తా. ఇక్కడ కూడా మనము మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ షోల్డర్ కానుంచి ఇక్కడ ఇట్లా పట్టేసుకోవాలి. పట్టేసుకొని ఇట్లా చూసుకోవాలి, వచ్చేసింది. ఇది పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మీకు టేప్ పెట్టి చూపిస్తా. టేప్ పెట్టి ఎట్లా అంటే చూడండి, ఇక్కడ నుంచి ఆమెకి కనిపిస్తుంది కదా మీకు, ఒక పావు ఇంచ్, ఒక 2 పాయింట్లు తక్కువ 3 ఇంచెస్ వచ్చింది. అంటే మనము ఇక్కడ నుంచి పెట్టేసుకుంటే మనకు 3 ఇంచెస్ వచ్చేస్తుంది. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకు 2.5 వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి మనకి 1.5 వచ్చింది. అంటే ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ 1.5, ఇక్కడ 2.5 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు దీన్ని నేను ఎట్లా కట్ చేయాలనేది మీకు చూపిస్తా. ఓకేనా. ఇంకా ఇట్లా పెట్టేసుకోవాలి. మనం ఆమె సైజుని బట్టే మనము పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా ఇక్కడ హైట్ ఎక్కువ లేస్తే క్రాస్ ఎక్కువ వస్తుందండి, హైట్ తక్కువ ఉంటే మామూలుగా వస్తుంది. ఇట్లా బాగా లేపినట్లయితే మనము బ్లౌజ్ కుట్టిన తర్వాత ఈ డాట్స్ వేసినాక పైకి ఇట్లా లేచినట్టు బుగ్గలాగా వస్తుందండి. ఇట్లా మామూలుగా పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ లేవదు. హైట్ ఎక్కువ లేవాలన్నా, బుగ్గలాగా రావాలన్నా, క్రాస్ ఎక్కువ రావాలన్నా ఇక్కడే ఉంటుందండి, మొత్తం ఇక్కడే ఉంటుంది. ఇవే టెక్నిక్లు అండి. ఇట్లా కొంతమందికి బాగా క్రాస్ ఎక్కువ వచ్చినా నచ్చదు, కొంతమందికి ఏమో క్రాస్ రాలేదంటారు, కొంతమందికి ఒక రకంగా ఒక తీరుకుంటారండి. వాళ్ళని బట్టి ఉంటారు. మనం ఏం చేయలేము, వాళ్ళు ఏది చెప్తే మనం అది చేయాల్సిందే. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను చూడండి, ఆమె సైజ్ బ్లౌజ్ ఎట్లుంటే అట్లనే కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఏమంటారంటే నా బ్లౌజ్ ఎట్లుందో అట్లనే కావాలంటారు. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి అయిపోయింది కదా మనకి. ఇక్కడ వచ్చేసి కొంచెం స్టిచ్చింగ్ వదిలిపెట్టేసి 2.5కి మార్కింగ్ చేసేయండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5కి మార్కింగ్ చేసేయండి. అర్థమైంది కదా. ఇక్కడ కొంచెం స్టిచ్చింగ్ వదిలిపెట్టేసిన, ఇక్కడ నుంచి ఇక్కడ 2.5కి మార్కింగ్ చేసిన, ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5కి మార్కింగ్ చేసిన తర్వాతకి ఇక్కడ డాట్స్ వేసేటప్పుడు ఎప్పుడైనా ఇక్కడ నుంచి కిందికే ఉండాలి కానీ పైకి రావద్దండి. ఎందుకంటే పైకి వస్తే గలీజ్గా ఉంటుంది, అందుకే. ఓకేనా. ఇక్కడ వచ్చేసి దీనికంటే ఇక్కడ స్టిచ్చింగ్ పోతుంది, ఇంత మిగులుతుంది కాబట్టి మనం ఇక్కడ నుంచి పెట్టుకుందాం. ఓకేనా. ఇట్లా వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి మనము ఎంత పొడవు తీసుకోవాలి అని అనేది చెప్తా. ఇక్కడ వచ్చేసి 2.5 అన్నా కదండి. ఇక్కడ వచ్చేసి మీకు బాగా పొడవు కావాలనుకుంటేనేమో, బాగా పైకి రావాలనుకుంటే 3 ఇంచెస్, మామూలుగా ఉండాలంటే 2.5 పెట్టుకుంటే సరిపోతుందండి. ఓకేనా. 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఒక 5 ఇంచెస్. ఇప్పుడు మీకు చెప్తాను నేను ఒకటి ఏంటండి, దీనికి ఈ 3 డాట్స్ ఏంటంటే మనకు కావాల్సింది ఇక్కడే. ఇది పైకి లేవాలన్నా, రౌండ్ షేపులు రావాలన్నా, క్రాస్ ఎక్కువ రావాలన్నా ప్రతిదీ ఇక్కడే ఉంటుందండి. ఇక్కడేమో పైకి బాగా లేపాలంటే ఇక్కడ కొంచెం ఎక్కువ తీసేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడేమో వెడల్పు ఎక్కువగా ఉండి పొడవు ఎక్కువ తీసుకుంటే క్రాస్ బాగా వచ్చి ఇట్లా కొచ్చగా అవపడుతుంది. లేదు రౌండ్ షేప్లో రావాలని అంటేనేమో ఇది కొంచెం తగ్గించి, పొడవు తగ్గించి, వెడల్పు తగ్గించి, దీనికి డాట్స్కి ఒక 2 ఇంచెస్ ఎక్కువ ఉండేటట్టు తీసుకున్నట్లయితే వెడల్పు ఎక్కువ రావడం వల్ల ఇట్లా వెడల్పు వచ్చేస్తుంది. బాగా ఇట్లా దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే క్రాస్గా వచ్చి పైకి ఇట్లా లేచినట్టు వస్తుంది. అందుకే మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పెట్టుకోవచ్చండి. మామూలుగానైతే 2.5 ఉంటే గ్యాప్ సరిపోతుందండి. దీనికి 2.5, దీనికి 2.5, దీనికి. ఒకవేళ ఇంకో డాట్ కావాలనుకుంటే కూడా మీరు ఇక్కడ వేసుకోవచ్చు అండి. ఓకేనా. ఇట్లా వస్తుంది మనకి. ఇది అయిపోయింది కదా. ఇది అయిపోయిన తర్వాతకి మనకి సేప్ పట్టీలు అనేటివి తీసుకోవాలండి. సేప్ పట్టీలు అనేటివి ఇప్పుడు వచ్చేసి అక్కడ ఐన్స్ వస్తాయి కదండి మనకి. ఈ ఐన్స్ వచ్చిన తర్వాతకి సేప్ పట్టీ అనేది తీసేసుకోవాలి. ఓకేనా.
ఎందుకంటే ఈ చిన్న క్లాత్ కాబట్టి ఇది ఎంత పోతుందో చూసుకొని మనము సేప్ పట్టు అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మీకు హ్యాండ్స్ గురించి చెప్తా. ఓకేనా. ఇది ఇట్లా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి సంఖ దగ్గర ఇంకో ముడత రాకుండా ఉండాలంటే ఒక హాఫ్ ఇంచు ఇట్లా తగ్గించుకుంటూ పోవాలండి. చూడండి ఇక్కడ ఒక జాయింట్ పడుతుంది అన్న కదా నేను. ఇంకో హాఫ్ ఇంచును పావు ఇంచు చేసుకుంటూ పోవాలి. ఒకే దగ్గర మొత్తం లొంటలాగా కూడా చేయొద్దండి. మొత్తం ఇళ్ళకి వచ్చేసరికి ఇట్లా సెట్ చేసుకోవాలి. ఓకేనా. ఇట్లా వస్తాయి మనకి, ఇట్లా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి కొంచెము మనకి రౌండ్ షేప్ ఎక్కువ రావాలంటే ఇది ఎంత ఉందో అదంతా తీసుకోకుండా కొంచెం లోపటి నుంచి ఒక కొంచెంగా తీసుకుంటూ పోవాలండి. ఓకేనా. ఇట్లా వస్తాయి మనకు. ఇది ఫ్రంట్ పార్ట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ గంట సింబల్ ఉంటుంది కదండి, దాన్ని కనుక ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.